అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వివాదంగా మారినటువంటి అంశం తిరుపతి లడ్డూ ప్రసాదం. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది కీకు బదులు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అతిపెద్ద దేవాలయం తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రసాదం కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం. ఎవరు తిరుమల వచ్చినా లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు తిరుపతి వెళ్తున్నా మాకొక లడ్డూ ప్రసాదం తండి అని అంటారు. దేశ విదేశాల్లో సైతం ఈ లడ్డూ ప్రసాదం అంత పాపులర్. అలాంటి లడ్డూ ప్రసాదం ఈరోజు వివాదాల్లో ఉంది. అలాగే ఎవరైతే హిందువులు ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీయటమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువుని కూడా ఒక రకంగా వివాదంలోకి లాగారనుకోవచ్చు. అసలేంటి ఈ వివాదం, ఎలా బయటకు వచ్చింది? 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి పొదును పెడుతూ అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని వెలికి తీసేటువంటి క్రమంలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి అతి ఘోరమైనటువంటి స్కామ్ బయటపడింది. బయటపడటమే కాకుండా ఈయన్ని ల్యాబ్కి పంపిస్తే అత్యంత ఘోరమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. అంటే ఇది ల్యాబొరేటరికల్ గా ప్రూవ్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకి 3 లక్షల లడ్డూల్ని విక్రయిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా 10,95,00,000 లడ్డూల్ని విక్రయిస్తుంది. దీని ద్వారా సంవత్సరానికి 500 కోట్ల ఆదాయం కేవలం ఈ లడ్డూల్ని విక్రయించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం వస్తుంది. అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి లడ్డూపై గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అవినీతి అంటే హిందూ దేవాలయాల్లో జరగని, ఎప్పుడు కని విని ఎరుగునటువంటి విధంగా లడ్డూ తయారీలో వాడేటువంటి పదార్థాల్లో అంటే నూనె, నెయ్యి లాంటివి జంతువుల కళేబరాలతో అంటే కుళ్ళిపోయినటువంటి జంతువులు, ముఖ్యంగా బీఫ్ ఎముకల నుంచి తీసినటువంటి ఆయిల్ ని, పంది కొవ్వు నుంచి తీసినటువంటి ఆయిల్స్ ని ఈ లడ్డూ తయారీలో గత 5 సంవత్సరాల్లో వాడినట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఓ సంచలన విషయాన్ని బయటికి లాగింది. ఇది కేవలం ఒక ఆరోపణ అయితే పర్వాలేదు, రాజకీయ కుట్ర అని కొట్టిపారేసేవాళ్ళు. కానీ ల్యాబొరేటరికల్ గా కూడా ఇది నిజం అని తెలిసాక ఏదైతే హిందూ ప్రపంచం అంటే ఇప్పటి వరకు కూడా ఈ లడ్డూ ప్రసాదాన్ని తిన్నవారు అపచారంగా భావిస్తున్నారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ లో అది ప్రూవ్ అవటమే కాకుండా ఇంకా కొన్ని జంతువులకి సంబంధించినటువంటి సబ్స్ట్రాక్ట్స్ ఆ నెయ్యిలో వాడుతున్నట్లుగా తెలిసింది. అవి ఏ జంతువువైనా కావచ్చు అని ఆ రిపోర్ట్ ఇచ్చిందట. అంటే ఇవి కుక్కవో, నక్కవో, లేకపోతే పందివో, మరింకా ఏ ఇతర జంతువువో కావచ్చు. అయితే ఇది ఎలా బయటకు వచ్చింది? ఇంతకు ముందు ఈ తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించేటువంటి శ్రేష్టమైన ఆవు నెయ్యిని గత 50 సంవత్సరాలుగా నందిని అనేటువంటి కంపెనీ, ఇది కర్ణాటక గవర్నమెంట్ ఫెడరేషన్ కంపెనీ, ఈ కంపెనీయే తిరుమల తిరుపతి లడ్డూ తయారీకి ఆ యొక్క ఆవు నెయ్యిని సరఫరా చేస్తుంది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నందిని సరఫరా చేస్తున్నటువంటి ఈ ఆయిల్ కాంట్రాక్ట్ ని రద్దు చేసి ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి ఒక కంపెనీతో ఈ నెయ్యి సరఫరా యొక్క కాంట్రాక్ట్ ని కుదుర్చుకుంది గత జగన్ ప్రభుత్వం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టెండరింగ్ ద్వారా ఎవరు తిరుమల తిరుపతికి నెయ్యి సరఫరా చేయాలి అని పిలుస్తారు. అలాంటి టెండర్ ని ఈ ఏఆర్ కంపెనీకి వచ్చేలాగా చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. బయట స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ధర 420 రూపాయలు ఉంటే ఈ కంపెనీ ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఆవు నెయ్యి ధర కేవలం 320 రూపాయలకు మాత్రమే సరఫరా చేస్తుంది. ఇంత తక్కువ ధరకి ఎంత టీటీడీ మీద అభిమానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా 10-20 రూపాయలు తగ్గించుకొని సరఫరా చేస్తారు ఎవరైనా కానీ. మరి 100-150 తేడాతో ఏ కంపెనీ కూడా తనకి నష్టం వచ్చే విధంగా నెయ్యిని కానీ ఆ యొక్క ప్రొడక్ట్ని కానీ సరఫరా చేయరు.
అయితే ఇంత తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేయటంతోనే మొట్టమొదట అనుమానం వచ్చిందని ఈవో మీడియా సమావేశంలో తెలిపారు. అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. దీనిపైన డైరీ ఎక్స్పర్ట్స్ ని, వివిధ కంపెనీలని సంప్రదిస్తే అంత తక్కువ రేటుకి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఇవ్వటం అనేది అసంభవమని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీకి వాడేటువంటి నెయ్యి చాలా శ్రేష్టంగా ఉండాలని, అంత శ్రేష్టంగా ఉండబట్టే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క టేస్ట్ని ఎవరో కూడా కాపీ చేయలేకపోతున్నారని, అంత శ్రేష్టమైనటువంటి నెయ్యి తయారు చేయాలంటే ఆవుకి ఇచ్చేటువంటి దానా దగ్గర నుంచి నెయ్యి తీసేటువంటి ప్రాసెస్ వరకు చాలా కట్టుదిట్టంగా తయారు చేయాల్సి ఉంటుందని, ఇంత ప్రాసెస్ మధ్య అంత తక్కువ రేటుకి ఇవ్వటం అనేది జరగదని, ఒకవేళ గనక అలా ఇచ్చినట్టయితే ఆ నూనెలో కల్తీ జరిగి ఉంటుందని ఆ యొక్క ఎక్స్పర్ట్స్ వారి యొక్క అభిప్రాయాన్ని తెలిపారు. అంతేకాకుండా ఇంతకు ముందు తిరుమలకి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ లడ్డూపై అనేక ఆరోపణలు చేశారు. లడ్డూ నాణ్యత బాగోలేదని, దాని యొక్క టేస్ట్ కూడా ఇంతకు ముందులాగా లేదని భక్తులు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు ఏదైతే ఆ నెయ్యి సప్లై చేస్తుందో ఏఆర్కి సంబంధించినటువంటి నెయ్యి శాంపిల్స్ ని ఎన్డీడీబీకి, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్. ఈ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో అనేక అనుమానాలని లేవనెత్తే విధంగా అవినీతి జరిగింది అనేటువంటి రిపోర్ట్ నైతే ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఏముంది అంటే, స్టాండర్డ్ వాల్యూస్ లో ఏముంది అంటే, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్స్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె ఉన్నట్టు ఆ రిపోర్ట్ లో వచ్చింది. అంతేకాకుండా బీఫ్ కొవ్వు, అంటే గొడ్డు మాంసం యొక్క కొవ్వుని కూడా లడ్డూ తయారీలో వాడినట్లు, పంది కొవ్వుని కూడా వాడినట్లుగా ఆ యొక్క రిపోర్ట్ లో బయటపడింది. ఎవరైతే ఆ రిపోర్ట్ ఇచ్చారో ఎన్డీడీబీ కూడా ఈ యొక్క రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయింది. మనుషులు తినేటువంటి నూనె అవినీతి చూసాం గాని, దేవుడి సేవలో వాడేటువంటి నూనెలో ఇలాంటి కల్తీ చూడటం ఇదే మొదటిసారి అని ఆ యొక్క ఎన్డీడీబీ వారు కూడా ఆశ్చర్యపోయారట. ఇంత అవినీతి, దేవుడిపై ఇంత కక్ష అనుకోవచ్చా, లేకపోతే దేవుడంటే భయం లేని విధం అనుకోవచ్చా? ఏది ఏమైనా గానీ ఈ యొక్క ఘటన తర్వాత యావత్తు దేశమంతా అట్టుడికిపోయింది. ఇక ఈ 4 ఏళ్లలో ఈ లడ్డూ ప్రసాదం తిన్నవారి యొక్క ఆవేశం అంతా ఇంతా కాదు. ఇక ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది. ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఘటనపై ఏదైతే అవినీతి జరిగింది అని అంటున్నారో ఆ యొక్క ఘటనపై సిబిఐ ఎంక్వైరీ చేపించాలి అని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రసాదం ఈరోజు ఇలాంటి వివాదాల్లోకి రావడం తిరుపతి దేవస్థానమే కాకుండా యావత్తు భారతదేశం యొక్క పరువుని కూడా బజారుకి లాగేశారు అని హిందూ సమాజం అంతా కూడా వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.